నిన్న మన ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం చింతకాని మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా వారు చేసే దూషణల పర్వం ఏదైతే ఉన్నదో వ్యక్తిగత దూషణలు చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసిన మాజీ మంత్రుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద బాడీ షేమింగ్ చేయటం అనేది వారికి పరిపాటి. సూర్యాపేట పోతే జగదీశ్వర్ రెడ్డి గారిని హైట్ గురించి మాట్లాడతారు. కరీంనగర్లో గంగుల్ కమలాకర్ గారికి వెయిట్ గురించి మాట్లాడతారు. లేకపోతే హరీష్ రావు గారిది హైట్ గురించి మాట్లాడతారు. లేదా ఇంకెవరికో మీసాలు ఉన్నాయి అంటాడు, లేకపోతే ఇంకెవరికో మీసాలు లేవు అంటాడు, లేకపోతే ఒక ఆయన నల్లగా ఉంటాడు అంటాడు, ఒక ఆయన తెల్లగా ఉంటాడు అంటాడు. జనరల్గా రాజకీయాల్లో ప్రజలు చూసేది మన గుణగణాలను తప్పితే మనం ఎట్లా ప్రజలకి పనిచేసాం అనేది ప్రధానం. సరే, ఈ జిల్లా మొత్తానికి నేను అనేక సందర్భాల్లో జిల్లా ప్రజలకి చెప్పా, లేదా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పా. 32 సంవత్సరాల క్రితం నేను ఒక రోడ్ యాక్సిడెంట్లో, కార్ యాక్సిడెంట్లో నేను గాయపడిన సందర్భంగా నా కళ్ళకి దెబ్బ తగిలింది. అందులో ఒక కన్ను పూర్తిగా డ్యామేజ్ అయ్యి చాలా కాలంగా దాదాపు 32 సంవత్సరాలకు కూడా నేను ఇప్పటికి కూడా సఫర్ అవుతూనే ఉన్నా. అయినా దాని నుంచి అధిగమించి నేను నా ప్రొఫెషనల్ క్యారియర్ కానివ్వండి, లేదా నా పొలిటికల్ క్యారియర్ కానివ్వండి, రెండు కూడా నేను కొనసాగించే తప్పితే దానివల్ల నేను ఎప్పుడు నీరసపడలే, లేకపోతే ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నేను ప్రజలకి ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు, ప్రజల దగ్గర ఓట్లు అడగటానికి వెళ్ళినప్పుడు కూడా నా ఆహార్యం ఇంతే ఉంది, నా బాహ్య సౌందర్యం ఇంతే ఉంది, లేదా నాకున్న లిమిటేషన్స్ ఏంటనేది కూడా ప్రజలకి తెలియజెప్పే 2 సార్లు గెలిచా. ఆయన నన్ను ఇప్పుడే కాదు, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఆయన పిసిసి ప్రెసిడెంట్కి వచ్చినప్పుడు కూడా ఈ వ్యాఖ్యలే చేశారు. సరే, నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తికి 2 కళ్ళుంటే ఎంతో విజన్తో పనిచేస్తారు. నేను ఒక్కదాంతోనే నేను ఏం పని చేసినా అనేది ఈ జిల్లా ప్రజలకి, ఖమ్మం జిల్లా ప్రజలకి, ఖమ్మం ప్రజలకి తెలుసు. ఖమ్మాన్ని గతంలో ఎవరు ఊహించని విధంగా, ఎవరు చేయలేనంత అభివృద్ధి చేయటానికి నాకు ఆ లిమిటేషన్స్ లేదా ఈ బాదర్బందీలు ఏమి అడ్డం కాలే. మిత్రులారా, ఖమ్మం నగరంలో కానీ, లేదా ఖమ్మం జిల్లాలో కానీ ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా నేను ఒక కన్నుతో పనిచేసి చేసిన అభివృద్ధి, మీరు 3 మంత్రులు ఉండి 3x2 అంటే 6 కళ్ళతోనే నేను చేసిన దాంట్లో కనీసం 10వ వంతు మీరు చేశారా అని నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఒట్టిగా వచ్చి అడ్డం పొడుగుడు మాట్లాడు తప్పితే, లేదా రాజకీయ అవకాశవాదంతో అటు ఇటు మారి ఇదంతా నేనే చేసిన అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ ఉన్న 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు నాకున్న ఇదే లిమిటేషన్స్తోని ఈరోజు సీతారామ ప్రాజెక్టు 3 పంపు హౌజులు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ 3 పంప్ హౌజుల దగ్గరికి 30 సార్లు వెళ్ళి పర్యవేక్షించా. ఆడి నుంచి 1వ పంప్ హౌస్ దగ్గర నుంచి 3వ పంప్ హౌస్ వరకు కాలువల నిర్మాణాన్ని
పర్యవేక్షణ చేశా, భూసేకరణ పర్యవేక్షణ చేశా. సీతారామ ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏదైతే ఉన్నాయో కేసీఆర్ గారు చెప్పిన విధంగా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని ఇవాళ పనిచేశాం. నాకేమీ శశభిషలు లేవు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా లేదా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి ప్రజల కోసం కష్టపడ్డా, పార్టీ కోసం కూడా అంతే కష్టపడ్డా. వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేస్తే మేము డసిపోతామని చెప్పి మీరు అనుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల కొద్దిసేపు మనసు చివుకుమంటది, కానీ దాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం కోసం ప్రత్యర్థి చేస్తున్న ఎత్తుగడగానే మేము భావిస్తాం. మీరు మీ ప్రభుత్వం రావడం కోసం ఇదే జూలై మాసంలో ఇదే కాంగ్రెస్ సభ, నిన్న జరిపిన సభ లాంటి సభని రాహుల్ గాంధీ గారిని పిలిచి మీరు పెట్టిన సభలో మీరు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడా మీరు పూర్తి ఆరోగ్యవంతులైన ముఖ్యమంత్రి గారు మరియు ఈ జిల్లా ముగ్గురు మంత్రులు పూర్తి చేశారా? నేను అడుగుతా ఉన్నా. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజున ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి సభలో ఇక్కడ ప్రకటన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారా? ముఖ్యమంత్రి గారు మీరు తిరిగినన్ని గుళ్ళు బహుశా నేను అనుకోవటం పెట్టినన్ని ఒట్లు, దేవుళ్ళ మీద పెట్టినన్ని ఒట్లు బహుశా ఎవరు పెట్టుండరు రుణమాఫీ నేను పూర్తి చేస్తానని. మీరు నిజంగానే ఆ దేవుళ్ళ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి సంబంధించిన రుణమాఫీని మీరు మాఫీ చేశారా? నేను అడుగుతా ఉన్నా. మొన్న యాసకాలం రైతాంగం మొత్తానికి మీరు అన్ని ఎకరాలకి రైతు భరోసా వేసి ఇప్పుడు వానాకాలానికి మీరు ఇక్కడ మీట నొక్కటానికి వచ్చారా? రైతు భరోసా ఇప్పటి వరకు 6 విడతలుగా రైతు భరోసా పడాల్సిన ఈ మూడు సంవత్సరాల కాలంలో రైతాంగానికి మొత్తానికి మీరు చెప్పిన విధంగా రైతు భరోసా ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా. మహాలక్ష్మి పథకం ద్వారా మీరు ఇస్తానన్న ఆడబిడ్డలకి, అత్తకి 4,000 పెన్షన్, కోడలికి 2,500 ప్రతి నెల ఇస్తానన్న డబ్బుని మీరు ఇచ్చారా? మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో పాటుగా మీరు ఇస్తానన్న తులం బంగారం ఇచ్చారా? చదువుకునే అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామన్నది ఇచ్చారా? విద్యార్థులకి 5 లక్షల వరకు రుణ సాయం ఇస్తానన్నది ఇచ్చారా? ఎస్సీలకి దళిత బంధు, ఇదేం దళిత బంధు, మేము 12 లక్షలు ఇస్తానన్నాం, ఇచ్చారా? కౌలు రైతులకి రైతు భరోసా ఇచ్చారా? లేదా రైతు